ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు ఐటీ అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటారు? అప్రెంటిస్‌షిప్. ఓకే. అప్రెంటిస్‌షిప్ చేయాలనుకుంటుంటే దాని గురించి మీకు పూర్తిగా తెలవాలి. అసలు అప్రెంటిస్‌షిప్ అంటే ఏంటి? అసలు అప్రెంటిస్‌షిప్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? అసలు అప్రెంటిస్‌షిప్‌లో మనీ వస్తుందా? రాదా? అసలు మన పని నేర్పిస్తారా? నేర్పియరాదా? లేకుంటే అప్రెంటిస్‌షిప్ చేస్తే ఏం లాభము? అసలు దేనికి ఉపయోగపడుతుంది? ఓకే. ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కదా. ఈ డౌట్స్ని నేను మీకు క్లారిటీగా చెప్పేస్తాను. ఓకేనా. అప్రెంటిస్‌షిప్ అంటే ఏంటి? అప్రెంటిస్‌షిప్ అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కాడ స్కిల్స్ నేర్చుకుంటావు కదా, దాన్ని అప్రెంటిస్‌షిప్ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి, దానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంది. అంటే 1 year పీరియడ్ ఆఫ్ టైం అనమాట. అంటే నీకు నేర్పించేందుకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద నువ్వు పనిచేస్తున్నావు. అంటే నువ్వు స్కిల్స్ అనేది నేర్చుకుంటున్నావు కాబట్టి దాన్ని అప్రెంటిస్‌షిప్ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ అందరికీ నేను ఒకే ఒకటి చెప్తున్నాను. ఏంటంటే స్కిల్స్ చాలామంది ఎప్పుడంటే సర్టిఫికేట్ మాత్రం తీసుకుంటారు, కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోరు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లై చేస్తావు, రాస్తావు, రాదు. ఎందుకు రాదు? మీ స్కిల్స్ లేవు, సబ్జెక్ట్ లేదు. కాబట్టి మీరేంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్రెంటిస్‌షిప్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంకి కేటాయించింది. అంటే మీరు పని నేర్చుకోవాలి, పని నేర్చుకొని ఫ్యూచర్గా ఉపయోగపడేటట్టుగా అనేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఈ ACT 1961 ప్రకారము అప్రెంటిస్‌షిప్ని ప్రొడ్యూస్ చేసిందనమాట. ఓకేనా. అప్రెంటిస్‌షిప్ అనేది ఏంటిది అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అప్రెంటిస్‌షిప్లో స్టైఫండ్ ఎంత వస్తుంది? ఓకేనా. అప్రెంటిస్‌షిప్లో స్టైఫండ్ అనేది మ్యాక్సిమం మనకు 6,900 వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 7,000 వస్తుంది, 8,000 వస్తుంది, 10,000 వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్లో చేసావు కదా అప్రెంటిస్‌షిప్, దాన్ని ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 7,000 అని వేస్తారు, లేకుంటే 8,000 అని వేస్తారు. ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం 6,000, 7,000 మాత్రమే నీకు నెలకు స్టైఫండ్ లాగా నీ అకౌంట్లో పడుతుంది అనమాట. అర్థమవుతుందా? అప్రెంటిస్‌షిప్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అప్రెంటిస్‌షిప్ చేస్తే మనకేంటి లాభం? ఓకేనా. నువ్వు ఐటీ అయిపోయింది, అప్రెంటిస్‌షిప్ అయిపోయింది. ఓకేనా. నీ పక్కన ఉన్నట్టే ఐటీ అయిపోయింది, ఓన్లీ ఒకటి. అంటే నువ్వు అప్రెంటిస్‌షిప్ అయిపోయింది, ఐటీ అయిపోయింది, అంటే ఒక జాబ్ స్కేల్ వచ్చింది. అంటే నీకు కాంపిటీషన్గా ఒకటే జాబ్ ఉంది. ఆ జాబ్కు నువ్వు ఇంకో వ్యక్తి పోటీ పడతారు. నీ కాడ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉంది, నీ కాడ లేదు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకే ఇస్తారనమాట. ఇదేంటి? అప్రెంటిస్‌షిప్ దేనికి ఉపయోగపడుతుంది అంటే జాబ్ పర్పస్గా ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నీకు మాత్రమే ఇస్తారు అప్రెంటిస్‌షిప్కి. ఓకేనా. ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? ఈ అప్రెంటిస్‌షిప్ చేసిన వల్ల లాభం ఏంటి? చెప్పిన కదా, అప్రెంటిస్‌షిప్ చేస్తే నువ్వు స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటావు. అట్లా లేకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉద్యోగ పరంగా నీకే వస్తుంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు బయట నువ్వు ఒక ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది అప్రెంటిస్‌షిప్కి చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయి. ఒకటి, నీవు స్కిల్స్ నేర్చుకోవచ్చు, జాబ్ కొట్టవచ్చు, లేకపోతే బిజినెస్ చేయవచ్చు. మూడు రకాలుగా నీకు ఈ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అవసరం. అర్థమవుతుందా? చేయవు. ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ విషయం మొత్తం మీకంతా చెప్పిన కదా. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట నాది. ఏంది? నా ఛానల్ని నేను కొత్తగా స్టార్ట్ చేసినాను, అంటే ఎడ్యుకేషన్ పరంగా స్టార్ట్ చేసినాను. అందుకని మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే, అంటే సబ్స్క్రైబ్ చేసి తర్వాత నా వీడియోని షేర్ చేసినానుకో 10 మందికి ఉపయోగపడతాయి. ఇది 10th క్లాసు ఐటీ వాళ్ళకు మాత్రమే షేర్ చేసినానుకో వాళ్ళకు అప్రెంటిస్‌షిప్ అనే దాని గురించి తెలుస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రం మిమ్మల్ని అడుగుతున్నాను.